అందుకే భగవంతుడు చిన్నోడు కాదు ఎవరు చేదీసి వాళ్ళని ఎత్తి మిందే పెడతాడు భగవంతుడు. ఎట్లా పెడతాడయ్యా? నిందలేని భగవంతుడు ఒకనాటికి పొందకూడదు. ఎవరు చేదీసి వాళ్ళని ఎత్తి మిందే పెడతాడు భగవంతుడు. గోడకు రాసిన రాతలు సున్నవెత్తి బండకు రాసిన రాతలు పాకులు వద్ద ఆడుకుంటాయి. కనుక నదిట రాసిన రాతలవి కంటపడదా కదబ్బవో. మానవుడు ఉన్ననాడు మురువద్దు లేనాడు ఎడవద్దు కలివి రేవులు రెండు కాబట్టి కుండరమ్మ. కష్టం వచ్చిన్నాడు కట్ట వచ్చిందని బాధపడద్దు. సుఖమున్ననాడు ఎదుటోని చూసి ఎక్కిరియద్దు. భగవంతుడు అంటాడు కొన్నొద్దులు సుఖమురా కొన్నొద్దులు కట్టమురా అంటాడు. గురిగిరావు పోసుకొని కుంజ కట్టేసుకొని ఏ మనిషి ఎన్నడికి భూమి మీదికి రాలేడు. మనం మీద పుండు ఇది 4 వద్దుల భోగము వచ్చినప్పుడు మంచి గుండు లేకపోతే ఈ పంత మండు అన్నాడు భగవంతుడు. అన్ని రాతలు రాతడు భగవంతుడవ్వా. గండాలు పెట్టటోడే భగవంతుడు, కట్ట పెట్టటోడే భగవంతుడు, సుఖ పెట్టటోడే భగవంతుడు, నవి పిచ్చటోడే భగవంతుడు, ఏడి పిచ్చటోడే భగవంతుడు. కానీ భగవంతుడి మీద ఒకనాటికి నింద ఒడగొట్టుకోడు. ఒకరికి చెట్టు గండం రాస్తాడు. చెట్టు గండం రాసినాడు చెట్టు మీదకి వెళ్ళి జారి కింద వాడు చచ్చిపోయింది అనుకో. చెట్టు మీద మన్నురా బంగారం సొంటి కూరని మింగింది అంటాడు. కానీ రాత రాసిన శంకరుని మీద మన్నారు అని అంటారు. వాళ్ళు శర్రబడి చచ్చిపోతాడు. చెరువు మీద మన్ను దుమ్మనెత్తిపోతుంది కానీ శంకరుని మీద మన్నని ఇవ్వాలన్న. గుండెపోటు రోగం వచ్చి చచ్చిపోతే రోగం వల్ల మన్నంటాడు కానీ గుండున్న శివుణ్ణి అడిగి ఇవ్వాలన్న. దోషడు మట్టి తీసి ఎక్కడ పోతే వీళ్ళ శంకరానికి ఇట్లా పోయింది. ఎవరు అల్లుకున్న బట్టి వాళ్ళని ఎత్తి పడతాడు. అందుకే నిందలేని భగవంతుడు ఒకనాడికి బొంగ ఊడుకోడు. ఎవరు ఓడుకున్న పక్కన వాళ్ళనే ఎత్తడు కైలాసనాథుడు. అనుకున్నాడు లోకాల శంకరుడు. గర్భంలో బలవరాల ఒక్క కొడుకు తోడ మళ్ళా ఉడాల బలం ఉన్నది. ఉడాల బలం ఎత్తనాని స్వప్నముల తల్లి గర్భాల బలమడుతనాని బండారు రోజేవుడు పట్టేరే. స్వప్నాల నీకు కొడుకు బిడ్డ ఉంటున్నారు శంకరుడు.
కన్న తల్లి అవో గానాడు కన్న తల్లి దిగ్గు మంటలేసింది భర్త శుభసేన చక్రవర్తిని తోలుకున్నది అని అవడాల ఫలమాని కన్న తల్లికి తెలవది నాదాన గర్భాన కొడుకో బిడ్డనో ఫలము దొరికిందయ్యా వెళ్ళిపోదాం నాదాని భర్తను ఎమ్మడ పెట్టుకోని అగో శుభాసేన భర్త వచ్చింది ఓ పెద్దలారా శుభసేన పట్టణంలో ఎప్పుడు పెట్టిందో ఏడు దాశల్లో ప్రాణాలు గడుపుకొని తల్లిని దూరంప విద్యలకు దోలుకొచ్చిండ్రు ఏడేడు విద్యల కన్న తల్లికి అగో గడియలు గడియలు ఎట్లా నిండుతున్నాయ్యా ఓ పెద్దలారా తల్లికైనా కానీ వల్ల రోజుల గడియలు ఏ విధంగా నిండుతున్నాయమ్మో కళ్యాణం వచ్చిన రోజు కన్న తల్లి గర్భంలో గర్భమాగోదాట అమ్మమ్మ
కొడుకును బిడ్డలు కన్నాక కన్న తల్లి యొక్క గడియ సేపు ఎప్పుడు మూసపోతున్నా అమ్మా ఆ తల్లి అయ్యో నా గర్భం ఎట్లా ఉండదో అని తల్లి చూసుకుంటలేరమ్మా నా కొడుకు నా లెక్క ఉన్నాడా నా కొడుకు గుండోడ ఎండోడా గుండోడా అని కన్న కొడుకు కన్న బిడ్డ ముఖం నూతున్నది కాదు అమ్మా కొడుకు ముఖము చూసేవరకల్లా పడిసేది మొత్తం మెరిగాడి దియోలే పున్నమయ్య నీలా పూజ సంగడి 26 వచ్చే పేరు చెప్తదే కలుమయ్య కన్న కొడుకు అయిన గాని చూసేవరకల్లా సూర్యుడా నువ్వెందుకు కొడతావు నేనే ఉన్నా చంద్రుడా నువ్వెందుకు కొడతావు నేనే ఉన్నా అని కన్న బిడ్డను చూసి తల్లి సంబరపడ్డది అదే అమ్మా పచ్చి బాలెంత రాదు పచ్చి లేకుల మనిషి ముచ్చట ఉండాలి సరే సరే కానీ కన్న కొడుకు కన్న బిడ్డ చూడంగానే గానాలు దాసులు వచ్చిండ్రు అయ్యో తల్లి చూసాలి గర్భానా కొడుకు ఎవరాలా తల్లికి దానం పోయారే పిల్లకు దానం పోయారా అని ఇద్దరు పిల్లగల్లా పట్టుకొని దాసి వాళ్ళు జారాలి బండలకు దానం చెయ్యబోతుంటే కన్న తల్లి సుభద్రామో దేవుడా నాకు కవల పిల్ల సంసారం కలిగింది నేనే నా కొడుకు నా బిడ్డ మీద తానాలు వస్తాని నా చల్ల గడ్డం జరిగింది నా తల్లి ఆ సుభద్రదేవి నేనే నా కొడుకు బిడ్డకు తానం మోసుకుంటా చెవి దాసుల చెరుకు తిరగల గుంజుకున్నాను మంచి బాలందరూ పిల్లలు తానం తల్లి ఏం కోరుతామంటే లేదు లేదు నా కొడుకు నా బిడ్డకు నేనే తానం పోతున్నా అని ఇద్దరు పిల్లగల్లా చేత పట్టుకున్నది జాలారి బండలకైనా జాలారి బండాలు నా జాలారి బండాలు నాడి నాడి తానము నా జాలారి బండాలు నాడి బండాలు జాలారి బండాలు నాడి తానము నా జాలారి బండాలు జాలారి బండాలు జాలారి బండాలు నాడి నాడి తానము నా జాలారి బండాలు తానాలు వస్తగాని తానాలు వస్తగాని తల్లెల్ల పోతుంది తానాలు వస్తగాని తల్లెల్ల పోతుంది తానాలు వస్తగాని ఆనాడు కొడుకు బిడ్డ ఎప్పుడు జారాడు మండల విడగ తల్లి ప్రేమ మీద మన్ను వాడు తల్లి ప్రేమ బిడ్డ
నా కొడుకు ఎట్లా ఉన్నాడు పొత్తి రేగు ఆ పిల్లి పొత్తి రేగుళ్ళకే నీ కొడుకు బిడ్డ చూసి అదే నా కొడుకు కన్నా వంతులేదు నా కొడుకు వంకలేదు నా బిడ్డ వంకలేదా అని మురితో ఆగలేక కన్న తల్లి ముద్దన్న పెట్టుకునే ముద్దన్న పెట్టుకునే గీతారు పిల్లలాగో ముద్దన్న పెట్టుకునే ముద్దన్న పెట్టుకునే ముద్దన్న పెట్టుకునే ముద్దన్న పెట్టుకునే గీతారు పిల్లలాగో ముద్దన్న పెట్టుకునే ముద్దన్న పెట్టుకునే తల్లి సుభద్ర దేవి ముద్దు ఆగలేక ముద్దు పెట్టుకుంటున్నదే పిల్లగాళ్ళ మురికవ్వ కన్న తల్లి మైన తోడు పిల్లగాళ్ళు మురికి తోడున్నారు మురికి కన్న తల్లి మైన ఏకమై కన్న తల్లి కళ్ళ కొట్టవై కల్లా సుభద్రదేవి రెండు కళ్ళు పోతున్నాయి నాయనా కొడుకు బిడ్డ ముద్దు పెట్టు రోగడెక్కు పిల్లగన్న మురికి కన్న తల్లి మైన ఏకమై కన్న తల్లి కళ్ళ కొట్టింది ఆ రెండు కళ్ళు ఎప్పుడు పోతున్నాయో జాలారి బండల్లా కొడుకును బిడ్డను చేసిందిరా దేవుడా కొడుకును బిడ్డను జాలారి బండల్లో చేసింది కొడుకు కనబడతలేడు మా తల్లికి ఆ బిడ్డ కనబడతలేడు అయ్యో నా బిడ్డ నా రెండు కళ్ళు కనబడతలేవే బిడ్డ నా కొడుకు నాకు కళ్ళు కనబడతలేవురా నా కొడుక అని కన్న తల్లి జారారు బండల్ల కొడుకును బిడ్డను తన మీద వంట పెట్టి అమ్మ అంట కన్న తల్లి ఓ దేవుడా మరి కన్న తల్లి రాదుకుంటారని ఆ తాజలు రాజు రాజా రాదు నాయన కొడుకు తిరిగి భార్య కూడా నా భార్య రెండు కళ్ళు అయినాయట అని కానాడు కాదు ఎడుచుకుంటా భార్య దగ్గరకు వస్తున్నాడా మనకు
బావని రెండు కళ్ళు బావనికి పవనతోడి పమ్మన మరియో పమ్మన మరియో నీకేమి జరిగినదే బాబా నా వైభవాగలేదు కన్న తల్లి పేరు ఎత్తుకొని పిల్లలాగి కొడుకు బిడ్డలు చూసుకుంటూ ముద్దు పెట్టుకున్నందుకు రెండు కన్ను పోయినాయి రెండు కన్ను పోయినాయి నువ్వే కాదుకోనాలా నీకు నీళ్ళు భారమైతుందా నీకు ఇద్దరు పిల్లలు కాదు నా తోడి ముగ్గురు పిల్లలు అయ్యా నీకు భారమైతే ఇదే జాలారు పంటల్లా నా గొప్పలు అయ్యా పిల్లల కసిలాగల మన పిల్లలు ఒక చెంపబడితే వాళ్ళకు పాలు కారుతున్నాయి ఒక చెంపబడితే రక్తం కారుతుంది బామా నీ రెండు కళ్ళు అయినాయా బామా నీ పొత్తు పోయి వల్ల మాటలు బామ నీ నోడికి రావద్దు బామా నాకు బాబాల భార్య బాబా భార్య తల్లి ఓరే నా దేవత ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు ఎన్ని కోట్లైనా పర్వాలేదు బామా నిన్ను దక్కించుకున్నో నేను కావాలి దేవి అని గప్పుడు రాదు రాదు భార్య రెండవట్టవాయే నన్ను వాడుకున్నావు నేను ఏ జనవరి ఏసుకున్నామున్నారా ఇటువంటి భర్త దొరికినందుకు రాదా నా జన్మ ధన్యమైందయ్యా మన కొడుకు బయలున్నారా మన బిడ్డ బయలున్నారా అని ఏ విధంగా ఆధారాలను సాగుకుంటే ఎందుకు భయపడుతున్నా ఇల్లు రాబడుతుందనే ఆ పిల్లల వంద పెట్టున్నారా పిల్లల వంద పెట్టిందమ్మా చాలాడు ఆరో గడియ దగ్గరికి వచ్చి ఏడో గడియ వస్తున్నది ఆ యొక్క భర్తయ్య గారి నా భార్య కాలమందం పెడతానికి అర్థం పెట్టంగా ఓ అయ్యా నేనే ఇద్దరయ్యా నీకెందుకు బాధలయ్యా నేనే కరిగలికి ముక్కలు వంద పెట్టుకుంటాను ఆ కన్న తల్లి సుభద్రదేవి అగో 5 ఏళ్ల చేత అన్నము కలిపిందమ్మా గప్పుడైనా నోట్ల అన్నం పెట్టసనము లోపల రాజు చూడబట్టగానే శివుడు దూరంగా యువతరాజు వస్తున్నాడు పాశాలయ్యంగా పుష్కర
బుక్కదారి కింద వాడే ఓ దేవుడా నేను గడియ బతవోనాదా గంట బతవోను ఇయల్ల సిరం మారిల్లల్లా గా తండ్రి ఎల్లయ్యకు బుద్ధి పుట్టినట్టు నాదా నాకు కాలం మీద తీపి లేదు నాదా నేనెళ్ళి పోతున్న ఎల్లయ్య తన బిడ్డకు వాదినట్టు తన కొడుకులకు వాదినట్టు తన భార్యకు వాదినట్టు నాదా నేను నీకు వాదిపోతున్నా పిల్లలకు వాదిపోతుందనే అయ్యా నేను వెళ్ళిపోయినాక ఆఖరి గడియల్ల ఎల్లయ్య జీవనం పోగా పోని జీవనము పొర్లాడుకుంటా ఆఖరి గడియల్ల బిడ్డ దారి గడిని ఎంత పట్టుకున్నదో ఆఖరి గడియల్ల కొడుక ప్రశాంతాన్ని అక్కలెంత పట్టుకున్నాయో బిడ్డారేనమ్మా భార్యారేనమ్మా ఇక నా ప్రాణం పోతుందని చెప్పలేక ఎవరన్నా వచ్చి నన్ను కాపాడితే మంచి ఉండనుకున్నాడో భార్యకు వాది పోక ఎంత బాధపడ్డాడో బిడ్డలాగి రాలేదా ఎల్లయ్యకు కొడుకులాగి రాలేదా ఎల్లయ్యకు తన అక్క ఎల్లలాగి రాలేదా తల్లి బాలలాగి రాలేదా గుండె పడుకు దూరమవుతుందా విడ్డమని కలి బాబు లేదా ఊరి కొడుగా ప్రారంభమవుతుందిరా కొడుగా వంతు కత్తిని వదలలేదు కొడుగా అని కన్న తల్లి వినగొట్టుకోయి కన్న తండ్రి దూరం పోయినట్టు రా దేవుడా ఒక తల్లి గర్భమున చక్కరై కూర్చోరా తమ్ముడా రేపటి కల్లా నా కొడుకు ప్రజాదు నా బిడ్డ ప్రవళిక మా బాబాయి మా బాబు లేడే మా బాబుకి పని చేస్తామంటే నా బిడ్డ వ్యక్తం చెయ్యకుడ తమ్మి నీ వదిలేరమ్మ ఉంటుందా తమ్ముడా ఎట్టి లేరమ్మా ఇద్దరు పిల్లలని పెట్టిపోతుందా ఓ మరదలా శ్యామరామని అక్క జల్లెక్క కలివతుంది మరదలా నన్ను నమ్మలేదో ఆ దేవుడు నమ్మలేదో దేవుడు ఎట్ట సజ్జల్లో నాకు వచ్చిపోతుందమ్మా ఇక నేను పోయినాక నా పిల్లలు అగో ఇంటిలోన మా బాబు లేడా ఏ మూల కూర్చుని చేస్తారో ఏ చేతి పిల్లలు తమ్ముడా
ఇల్లు కట్టుకున్నాడు అక్క నా ఇంట్లో కడపడ చూడమ్మంటే నా తమ్ముడు ఇల్లు కట్టుకుంటున్నా 10 మంది చెప్పుకోని అక్క నువ్వు నా ఇంటికి వచ్చా అక్క రేపు తెల్లారినాక నీ ఇంటికి పోతే ఓ లక్ష్మమ్మ కింది రోజా ఎక్కడ వేగంటే నా తమ్ముడిని తాగడం వల్ల నా తమ్ముడి మనకి ఏం చెప్తున్నా నా తమ్ముడు మనం ఎంచుకుంటానే అమ్మా అని నువ్వు ఎప్పుడుకుంటా పిల్లలు తిన్నోళ్ళు కాదే నాక ఇల్లు మరవాకే నాక నేను చిన్నగున్నాడు నా తమ్ముడా సంకరెత్తుకున్న అక్క నా అక్క నాకు ఆకలైతే అన్నం పెట్టలే లక్ష్మమ్మ ఎలా మరి పెట్టిపోతున్నా బాబు ఏ జాగ్రత్త నేను పోతుందనే అక్కో ఇలా నా తమ్ములేడా నా ఇంటితో నా మీద వ్యక్తం చెయ్యగా అక్క లక్ష్మమ్మ ఆ ఎల్లయ్య బిడ్డకు వాదినట్టు కొడుకు వాదినట్టు భార్య వాదినట్టు తమ్ముళ్ళకు మల్లలకు వాదినట్టు అక్క ఎల్లలకు బావలకు వాదినట్టు పోతా ఉన్నా బతికుంటే నా కొడుకు నా బిడ్డకరమైన పేరు పెట్టుకుంది ఘనమైన పేరు పెట్టుకుంది కానీ గా పేరు పెట్టే బాకి బ్రహ్మల బాకి నాకు లేనట్టుందని ఓ రాదా నేను మనుండంగా కొడుకు బిడ్డకు పేరు పెట్టుకుంటా తల్లి పేరు పెట్టి కలియోగం మొత్తం రాదని ఆ కొడుకు బిడ్డను చేరబట్టి రక్తాన్ని తల్లి సరవాణి వేసింది కాదని ఆకాశ సరవాణి ఇచ్చింది కొడుకు బిడ్డకైనా శివుని వరాన పుట్టిండు నా కన్న కొడుకు శివుని వరాన పుట్టింది నా కన్న బిడ్డ దాని పాట వదుకోలేదు కొడగా కొడుకు వదుకోలేదు నా కొడగా ఏడిలో పిల్లి కూరగా శివుడి వరాల ఉంటే నా కన్న కొడుకు పేరు మా శ్రీమంత రాదు అని కొడుకు పేరు పెట్టినది మన చిన్న కొడుకు పేరు శ్రీమంత మార శివుని వరాన పుట్టించాల శ్రీమంత మార సాదుకుంటే ఉన్నాం తమ్ముకుంటే బాబు అన్నది బిడ్డ మగమును ఎవరికల్లా నా బిడ్డను మగవాళ్ళ పుట్టిన కాని బిడ్డ నాకు ఏ రన్ను ఉండబో బిడ్డ ఏ వారుండబో బిడ్డ ఎందుకంటే ఆడజనములే పాడు జనము అన్నారు నా బిడ్డ రేపరేపటి కదా బిడ్డు నా బిడ్డ ఆడతల్లికి ఎన్నో బాధలు ఉంటాయి తండ్రికి ఎప్పటి ముచ్చట ఉంటది అన్నగాళ్ళకి ఎప్పటి ముచ్చట ఉంటుందమ్మా నా బిడ్డ నీకు ఆత్మహత్య బాధలు వచ్చిందాడే నా బిడ్డ నీ అమ్మ ఉంటే ఆమె నాకు కడుపులు వస్తుందంటే కన్న తల్లి అర్థం చేసుకొని బిడ్డ సేవ చేస్తుంది బిడ్డు నా బిడ్డ నీ పుడికి ఆడబడికి ఎందుకు ఇష్టం బిడ్డ ఇక ఆధారం పోతుంది ఆఖరికి పేరు వేస్తున్నా బిడ్డ
తల్లి విలవిల జీవనాలు ఇడిసింది ఓ పెద్దలారా కన్న తల్లి నాడు కల 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 కన్నీరు తీసి కన్న తల్లి ప్రాణెప్పుడు ఆయన చూడుండి తల్లులాగానాడుగా కన్న తల్లి కొడుకును బిడ్డలుగా అన్నది బిడ్డలుగా అన్నాక ఏడు గడియల్ల తల్లి ప్రాణం పోయిందవ్వ తల్లి ప్రాణం పోవంగా తల్లి జీవనం పోవంగా శివుని వరాన పుట్టిన వరణ కొడుకు అని కొడుకు పేరు శ్రీమంతుడు అని పేరు పెట్టింది ఎంత ఎంత ముందు ఉన్నావు ఎంత లాయి ఉన్నావు బిడ్డ అని బిడ్డ పేరు శ్రీవల్ల అని పేరు పెట్టింది భర్త చేతులు పెట్టి విల 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 జీవన విడిసేనా దేవుడు గానాడు శుభసేన రాజు అవ్వలాల భార్య మీద పడ్డాడు అరగంట సేపు కలకల కలకల కన్నీరు తీస్తున్నాడమ్మా బామా ఓ బామా సుభద్రదేవి ఎంత పని చేసిపోతివే బామా మీరెత్తి మీది ఇంకా బరువంత నానెత్తి మీద పెట్టిన బాబా మగవారి చేతుల పిల్లలు దగ్గర ఆడల నోట్లే అర్థము ఆగలే బామా అబలాల అందుకే అంటారు మగవారి చేతుల పిల్లలు దక్కవోరు ఆడల్ల నోటిలో అర్థం ఒకనాటికి నిలవబోదంటారు ఏనుగంతటి తండ్రి వచ్చినా ఏ కులగుల్లంత తల్లి భూమి మీద ఉండాలన్నాడు భగవంతుడు ఏనుగంతటి తండ్రి వచ్చిన ఏ కులగుల్లంత తల్లి భూమి మీద ఎందుకు ఉండాలి కన్న తల్లి బతుకుంటే రొమ్ముకు రోగలు కట్టుకొని ఒకటింటి కొట్నాలు దంచి బావనింటి బాసల్లో సర్వసాకిరి చేసుకొని తన కడుపు దంపుకొని కొడుకుల కడుపు పెంచుతుంది కన్న తల్లి ప్రేవు కన్న తల్లి ప్రేమ అలాగనే ఉంటది కన్న తండ్రి ప్రేమ అలాగనే ఉంటది మొగోడుతో వంట ఓవంగా ఏ గుడికాడ నన్న ప్రసాదం పెట్టిన ప్రసాదం తీసుకుంటాడు నోట్లు వేసుకుంటాడు మీసాల మీద పడితే దులుపుకొని ఇంటికి వస్తాడు మొగోడు కానీ ఆడతల్లి ప్రేమ గట్ల కాదు ఏ గుడికాడ ప్రసాదం పెట్టినా నా బొందకునే ఎట్ట తినాలమ్మా ఇంటికాడ నా కొడుకున్నాడు ఇంటికాడ నా బిడ్డున్నది అని కన్న తల్లి కొన కొంగుకు ప్రసాదం కట్టుకొని ఇంటి గురికొచ్చి కొడుకుల కడుపు పెంచుతుంది బిడ్డల కడుపు పెంచుతుంది కన్న తల్లి ప్రేమ ఓ బామా సుభద్రదేవి అల్ల నీ నెత్తి మీది బరువు తీసిన నెత్తి మీద ఎక్కినవు బామా ఎవరి అయ్యని బాబు వేసినము ఎవరి అయ్యని లంగతనం వేసినమే ఎవరి అయ్యని దొంగతనం వేసినమే బామా ఇయల్లా ఏ దేవుని పుణ్యాన నువ్వు నాకు దొరికినవు దేవి ఇయల్ల ఎవరికి దొరకని సావు నీకు దొరికిందా ఏ బామ ఆ కన్న తల్లి నిండు ముత్తైద సావు వచ్చింది అవరాల ముత్తైద సావు అనేది అందరికి రాను కోట్ల కోలకు నూట్ల కోలకత్తది ముత్తైద సావవ్వా ముత్తైద సావు వచ్చిన ఆడతల్లి ఎంబడ ముగ్గురు దేవతల భార్యలుంటారట ముత్తైద సావు అంటే తనులాల చేసుకున్న భర్త ఉండంగా భర్త ముందర భార్య తెచ్చిపోయిందనుకో తల్లి నిండు ముత్తైదరాలంటారు కాలుకు మట్టలు తీయరు చేతుకు గాజులు తీయరు మొదటికి బొట్టు తీయరు శిఖ లోపల పువ్వులు తీయరవ్వా ముత్తైద సాగు వచ్చిన తల్లిని తానాలు వేయించి 5,000 అద్దాల రైకలు 10,000 పట్టు సీర కట్టి గదవకు గంధం పెట్టి నదుడికి బొట్టు పెట్టి పెయ్యంత బండారి పెట్టి ఆ తల్లిని కొట్టవై పాడల్ల వండ పెడితే మరో పార్వతోలు కనబడుతుందట ముండరాలు గట్ల కాదు ఎల్లయ్య భార్య రేణవలేసినట్టు భర్త లేని ఆడతల్లిని బాగిల్ల బండంటారు మూడలేని ఆడతల్లిని మోతుకుల్ల మొద్దంటారవ్వా
ముండకే ముచ్చటాని ముందర ముచ్చట పెట్టి ఎనక ఎక్కిరిచ్చే కాలమవ్వా ఓ బావా ఎల్ల నీకు ముండయ్య ముందా నిండు ముత్తైద సాగు దొరికింద దేవి ముత్తైద సాగు దొరికిన నాగవేసి పోతివ బావా అని భార్య మీద పడ్డడు కాదు రామ 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 భగవంత తల్లి ప్రాణం ఇందాడ తల్లి జీవనాలు అయినయాట ఎంతమరాయరా భగవంత తల్లి జీవనం అయిందాడని పట్ట మీద ప్రజలందరూ ఉరికొచ్చి ఆ తల్లి ముఖము చూస్తున్నారు తల్లి ముఖము చూస్తున్నారు వరాల కలకల కలకల కన్నీరు తింటుండ్రు అందుకే అంటారు ఇప్పటికైనా ఎప్పటికైనా చూడుండి ఎవరాల ఎంతటి వారికైనా మరణము తప్పబోదు ఎన్నెళ్ళు ఉన్న ఏరు తప్పది మనిషికి నూరెళ్ళు ఉన్న సాగు తప్పబోదంటారు వంతుల వడ్డరాత వైకుంఠము వేరు తప్పది వంతుల వడ్డరాత మధ్యన వేరు తప్పది పంతల వడ్డగాడికి పాదాలు నడిచిపోతాయంటారమ్మా చిన్నాడు పొలమన్ని బొక్కలే అన్న బండి మెల్లగోరి పొంగ పొంగ తోట కుక్కలు వచ్చన్న ఏది మానవుడు ఎంబడ రాదు అని కానాడు రాజ్యాన్ని వరాదు భార్య మీద వడ్డీ కలకల కన్నీరు ఇస్తున్నాడు ఏసినంత మాత్రాన వరాల సచ్చిన భార్య లేచిరాదు రాజా
అని పట్ల మీ పేరందరూ వచ్చి ఆ రాజుకు ధైర్యం చెప్పంగా తల్లి గర్భంలోకి ఏది వచ్చిన్నాడు తనం ఎవడు ఏడు మానవుడు వెళ్ళిపోయినాడు ఏది ఎమ్మడగొట్టము మనిషి ఎమ్మడొచ్చేది మంచిది చెడ్డదన్న రెండు పేర్లు ఇది మానవుని ఎమ్మడు ఇళ్ళ చిన్నవారి ఇళ్ళ కన్న తండ్రి ఎల్లయ్య తల్లి కడపలకి బయటకు వచ్చిన్నాడు ఏమన్నది ఇయ్యల్లా వెళ్ళిపోవంగా ఎమ్మడగొట్టబోయింది మనిషి ఎంబడొచ్చేది మంచిది చెడ్డది రెండు పేర్లు మనిషి ఎంబడ ఉంది మంచోళ్ళు చచ్చిపోయిందనుకో అలానే ఎల్లయ్య తొవ్వంట పోతుంటే నోటి నిండా మాట్లాడించిన పుట్టేడు పనున్న బందుకు వారే సప్తాడు సందమేదా అది లంగనో దొంగలో చచ్చిపోయిందనుకో మంచిగా ఉన్ననాడు వాని గొప్ప వీని గొప్ప ముచ్చిండు మంచిగా ఏది మానవుని ఎంబడ రాదు అందుకే అంటారమ్మా రత్నాలు బుక్కే పక్షులకు రాళ్ళు ఇవిడ ఈ రాళ్ళు బుక్కే పక్షులకు రత్నము ఇవిడబోదు అందుకే అయ్యా రాజవర్య భార్య మీద పడి ఎంతసేపు ఎడతావు సచ్చిన శవాన్ని ఇంటి లోపల ఉండద్దు తండ్రి సచ్చిన శవం ఆగబోదు సర్కారు రథం ఆగబోదు సూదిని ముళ్ళగట్ట తగది పంది కొక్కులు పాడం ఉండంగా పాత్ర పెడుతుంది ఒకనాటి కాగబోదయ్యా కట్టదానం యుద్ధము తండ్రి మీ భార్య కట్టదానం యుద్ధమా అని పట్ట మీ ప్రయాణంగా గప్పుడల గుండెలవ్వా రాము దారి గుండె చల్లు అన్నది గుండెలకు బిల్లు అన్నయ్య కార్యాలు బోర్రబడుతున్నాయి కొడుకులాల భార్య కట్టదానం యుద్ధమా అని మీరంటుండ్రు కొడుక అందరు వచ్చిండ్రు గాని నా కడప అరగన్న కొడుకు లేడు నా కూడలు మేన కూడలు కనబడతలేదురా ఆగుండి కొడుకుల 5 నిమిషాలన్నాడు రాజ్యాన్ని ఎవరాదు 7 గడియల్ల కొడుకును 7 గడియల్ల బిడ్డలు ఎత్తుకున్నాడమ్మా నా కొడుక శ్రీమంత రాజరాయే నా బిడ్డ శ్రీవల్లి దేవి అని కొడుకులు బిడ్డలు ఎత్తుకున్నాడు నా కొడుకు దగ్గర పోతారా ఇంటికి పెద్ద కొడుకు ఊరా తండ్రి వెనక తండ్రి కొడక ఇయ్యల్ల నీ తల్లి చచ్చిపోయింది తల్లికి తలగొర్రా కొడక